నమస్తే, నేను ప్రియాంకర. అంటే ఎవరైనా శిక్ష అనుభవించి బయటకొచ్చిన తర్వాత చూస్తే వాళ్ళలో పరివర్తనం అనేది కంపల్సరీ కనిపిస్తుంది. అంటే చాలా మందిలో ఇది మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. కానీ రాజకీయ నాయకుల విషయంలో ఒకప్పుడేమో కానీ ఇప్పుడు ఈక్వేషన్ మారిపోయింది. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా యథావిధిగానే ఉంటున్నారు. మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారి సిచ్యువేషన్ ఏంటి? జైలుకి వెళ్ళి 2 కేసుల్లో శిక్ష అనుభవించి బయటకు వచ్చిన ఆయనలో మార్పు కనిపించిందా, లేదా అదే ధోరణిలో ఆయన కొనసాగుతున్నారా అనేది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, అంబటి రాంబాబు గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత తగ్గేదేలే అన్నారు, రెండోసారి జైలుకి వెళ్ళి వచ్చారు కదా, ఇప్పుడైనా ఆయనలో మార్పు వచ్చిందా? ఇప్పుడు ఆయనలో మార్పు వచ్చిందా లేదా అని అంటే, రెండోసారి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తగ్గేదేలా అని చెప్పి ఇలా అనలేదు, కానీ ఇలా కూడా అనలేదు. కానీ నాకు హ్యాపీగా ఉంది జైల్లో, నేను ఎంజాయ్ చేశాను అని చెప్పేసి అన్నారు. ఏ పొలిటీషియన్ అయినా కానీ అదే అంటారు. ఎందుకంటే పొలిటీషియన్ ఎప్పుడు కూడా తగ్గి మాట్లాడు ఎప్పుడు కూడా పొలిటీషియన్. ఎందుకంటే తగ్గి మాట్లాడితే కనుక క్యాడర్ నిరుత్సాహపడిపోతారు. పైగా అందుట్లో ఈయన కాపు టైగర్ అని చెప్పేసి ఒక బిరుదు ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ మాట అన్నప్పుడు మీకు టైగర్ లాగానే, ఒకవేళ లోపల ఏదైనా బాధ ఉన్నా కానీ టైగర్ లాగానే కనిపించాలి. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చుంటారు, అలానే కనిపించారండి. నేనేం బాధపడలేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. జైల్లో అద్భుతంగా ఉంది, కాకపోతే నేను బాత్రూంలో జారిపడ్డాను అని చెప్పేసి అన్నారు. అంటే ఎవరైనా కొట్టారనుకుంటారేమోనని చెప్పేసి నేను బాత్రూంలో జారిపడ్డానని చెప్పి అన్నారు. ఎవరు అనుకుంటారు కొట్టారని? నిజంగా కొడితే కనుక ఒకసారి కొడితే 10 సార్లు కొట్టారు, నన్ను కొల్లబొడిశారు అని చెప్పి చెబుతారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు టైగర్ అన్నారు కాబట్టి చెప్పకుండా ఉన్నాడేమో, చెప్తే మళ్ళీ డ్యామేజ్ అవుతానండి. జనరల్గా చంద్రబాబు గారి ప్రభుత్వంలో అలాంటివి జరగవు. రఘురామకృష్ణరాజు గారికి జరిగినట్టు 3rd డిగ్రీలు జరగవు, జరిగే ఛాన్సులు ఉండదు కాబట్టి వీళ్ళు తగ్గేదిలే అంటున్నారు. మామూలుగా అయితే ఆ మాట అంటారు కదా. జనరల్గా జైలుకి పోయించిన తర్వాత కొంత పరివర్తన అనేది ఉంటుంది. ఆ పరివర్తన అంబటి రాంబాబు గారిలో కనిపించిందంటే, అంబటి రాంబాబు గారిలో రెండోసారి బయటకు వచ్చినప్పుడు కొంత కనిపించింది. కానీ ఆయన నేరుగా అదే రోజు గుంటూరుకు వచ్చినట్టయితే బాగుండేది. రాకుండా అక్కడ స్టే చేశారు, నైట్ రాజమండ్రిలోనే స్టే చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత రాజమండ్రిలో స్టే చేశారు. ఆ నైట్ మొత్తం రాజమండ్రిలో ఉన్నారు. రాజమండ్రిలో తర్వాత రోజు రాజమండ్రి నుంచి వచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? రాజమండ్రి నుంచి ఇప్పుడు ఆడ బెయిల్ రాగానే నేరుగా గుంటూరు వచ్చినట్టయితే అది వేరే ఉండేది. అంటే మరుసటి రోజు గ్యాదరింగ్ చేయాలి, పబ్లిక్ గ్యాదరింగ్ చేయాలి, అక్కడి నుంచి పెద్ద ర్యాలీ పెట్టాలి, టైగర్ వస్తున్నాడు, కాపు టైగర్ అని చెప్పి ఎలివేట్ చేయాలి, కాపు సామాజిక వర్గం ఓట్లని సానుకూలంగా మలుచుకోవాలి. ఇదంతా పొలిటికల్ ప్లాన్, వెరీ క్లియర్ కదా, పొలిటికల్ ప్లాన్. సో ఇప్పుడు ఆయన ఆ రోజు రైతులు జక్కంపూడి వాళ్ళ ఇంట్లో స్టే చేశారు. మరుసటి రోజు ఆయన వచ్చారు. మరుసటి రోజు వస్తే ప్రతి రాజమండ్రి నుంచి విజయవాడ మధ్యలో అనేక మంది వచ్చి ఆయనకి కలవడం, ఆయన్ని కలిసి ఆయన్ని ఎలివేట్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చి గుంటూరు దాకా వచ్చారు. ఎక్కడ? విజయవాడ దాకా. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ తీయాలని చెప్పి ప్లాన్ చేశారు. నిన్న సాయంత్రం పోలీసులు 30 యాక్ట్ పెట్టారు. 30 యాక్ట్ పెట్టినప్పుడు ఆ 30 యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఆ 30 యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో పోలీసులతో వాగ్వాదాన్ని దిగాడు. మళ్ళీ ఆయన నీ ఎంత చూస్తానని చెప్పేసి ఇటు ఏళ్ళు చూపిస్తా, ఆల్రెడీ వాళ్ళ ఫోటోలు వచ్చినాయి కదా పేపర్లో. ఫస్ట్ దీన్ని బట్టి మరి ఆయన మారాడు అనుకోవాలా, పరివర్తన చెందాడు అనుకోవాలా? ఇప్పుడు ఆ టోల్ ప్లాజా ఏదో ఉంది కదా, అక్కడ నుంచి కాజా టోల్ ప్లాజా దగ్గర నుంచి ఆయన ఇంటి దాకా పెద్ద ఎత్తున ర్యాలీ తీయాలని చెప్పి చూశారు. 30 యాక్ట్ ఉంది, పోలీస్ 30 యాక్ట్ ఉంది. మీరు ఆ 4-5 వెహికల్స్ తప్ప, మీ వెహికల్ తోటి మ్యాక్సిమం 7-8 వెహికల్స్ తప్ప మీరు అలౌ చేయమని చెప్పారు. లాస్ట్కి పోలీసులు ఏం చెప్పారు, అది వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు ట్రాఫిక్ జామ్ చేయడానికి లేదు, సాయంత్రం పూట హైవేలో వస్తా పోతుంటే మీరు ట్రాఫిక్ జామ్ చేయడానికి లేదని చెప్పారు. ఆ నేపథ్యంలో గొడవ జరిగింది. అక్కడ ఉండేటువంటి సిఐల్ని ఈయన ఎదురు తిరిగి మాట్లాడారు, ఎస్ఐని ఎదురు తిరిగి మాట్లాడారు అని అంటారు. బహుశా ఆయన కేసు పెట్టినట్లే. ఇంకా ఇప్పుడు వాళ్ళని, ఇప్పుడు విధుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆటంకపరిచారు అనేది పెద్ద కేసు. బహుశా అది కూడా పెడతానేమో తెలియదు, ఇంకా పెట్టినట్టు ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు, కానీ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఎస్ఐని, పోలీసుల్ని, సిఐని వాళ్ళందరినీ ఏళ్ళు చూపిస్తాం, మీ ఎంత చూస్తాను అని అంటే ఎవరు ఒప్పుకుంటారు? విధుల్లో ఉన్నటువంటి పోలీసుల్ని
మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒప్పుకోరు కదా, కేసులు పెడతారు, పెట్టకుండా ఉండరు, దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి అంబటి రాంబాబు గారిలో మార్పు వచ్చిందంటే ఇప్పుడు మరి పోలీసుల మీద అంత దురుసుగా మాట్లాడారని అంటే మార్పు రానట్టే అనుకోవాలి. పైగా ఇప్పుడు మీరు ఎన్నిసార్లు జైల్లో పెడతారు పెట్టుకోండి, అంత ధైర్యంగా మేము వస్తామని చెప్పేసి అన్నారు. నిజంగా ఇప్పుడు పొలిటీషియన్ భయపడ్డారు. ఇప్పుడు కూడా ఏ పొలిటీషియన్ కదా ఎవరు భయపడరు. ఇవాళ జైలుకు పోయి రావడం అనేది పెద్ద తప్పు కాదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఈ సమాజంలో తీసుకురాగలిగారు గత 7 సంవత్సరాల నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయి వచ్చారు, 16 నెలల పాటు జైలుకు పోయి వచ్చారు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతిసారి అసెంబ్లీలో నువ్వు జైలుకి పోయిచ్చావు అని చెప్పేసి అన్నారని ఆయనకి లోపల నన్ను జైలుకి పోయిచ్చారు అంటారని చెప్పేసి ఆయన అధికారంలో రాగానే వరుస పెట్టి అందరినీ అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, కొల్లు రవీంద్ర దగ్గర నుంచి, దూడిపాటి నరేంద్ర గారి నుంచి, జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి ఎవరు దొరికితే వాళ్ళని లోపలేసేసారు. ఇప్పుడు నువ్వు జైలుకి పోయిచ్చావు అంటే నువ్వు పోయి రాలని అంటారు. అంతేగా ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి? జైలుకి పోయి రావడం తప్పే కాదు అనేటువంటి పరిస్థితి సమాజాన్ని తీసుకొచ్చేసారు. పైగా జైలుకి పోయి వచ్చిన తర్వాత ఆయన ఒక మహాత్మా గాంధీ లాగా చేసుకొని వస్తారు, స్వాతంత్ర సమరయోధులాగా ఊరేగించుకొని తీసుకురావడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. అంబటి రాంబాబు గారు ఆ మాట అన్నారు కదా సార్, ఏదో నేను వారం రోజులు కనిపించలేదని నా కోసం నా అభిమానులు వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి, నన్ను చూడడానికి, అది కూడా తప్పు అంటారా మీరు అని చెప్పి క్వశ్చన్ చేశారు. అంటే క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే ఏదైనా ఉద్యమకారుణ్ణో లేదంటే మంచి చేసి తప్పుడు కేసులో లోపలికి వెళ్ళినో వీళ్ళకి పరామర్శకు జనాలు వచ్చారు అంటే ఓకే, ఈయనకు కూడా వచ్చి ఇలాంటి బూతులు తిట్టిన వాళ్ళకి కూడా వచ్చి పరామర్శకు వచ్చారు అంటే అది ఎలా చూడాలి? వస్తారు. ఇప్పుడు ఎవ్వరికి కూడా పబ్లిక్ వస్తారు. ఎందుకు వస్తారు అంటే ఆ వచ్చేవాళ్ళు ఉంటారు. రాజకీయ పార్టీలు మీటింగులు పెట్టినా లేదంటే రాజకీయ నాయకులు ఏంటంటే ర్యాలీకి రమ్మన్నా డబ్బులు తీసుకుని వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. దీనికి సంబంధించి సపరేట్గా టీమ్ లీడర్స్ కూడా ఉన్నారు, అంటే ముఠామేస్తులు లాగా ఉన్నారు. డబ్బులు ఇస్తే తీసుకొస్తారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా, సిబిఐ కోర్టుకు అటెండ్ కావడానికి వచ్చారు కదా. వచ్చినప్పుడు మీకు బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగాడు. బేగంపేట ఎయిర్పోర్ట్ దిగగానే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కోర్టు దాకా రోడ్డుకి ఇరువైపులా జనాలు ఉన్నారు. మరి పోయేటప్పుడు ఎందుకు లేరు? అభిమానులు అనుకుందాం, వాళ్ళ అభిమానులు కదా. మరి కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ వచ్చేదాకా ఉండాలిగా అభిమానులు. ఏమైపోయారు? వచ్చేటప్పుడు ఉన్నారు, పోయేటప్పుడు ఏమైపోయారు? అంటే ఎవరికైనా ఇప్పుడు అందుకే కదా ముందు రోజు బెయిల్ వస్తే ఆ రాజమండ్రి నుంచి గుంటూరు ఆ రోజు రావాల్సింది మరుసటి రోజు దాకా ఎందుకున్నారు? బల ప్రదర్శన చేయాలి. బల ప్రదర్శన చేసి పార్టీ కోసం మేము మా లీడర్ ఇంత బలంగా ఉన్నాడు, తర్వాత కాపు జాతిని అవమానించారు, జైలుకి పంపించారు, చూడండి కాపు జాతి అని చెప్పేసి చెప్పడానికి రాజకీయ పార్టీలు చేసేటువంటి పని ఇది. ఏదో ఒక రాజకీయ పార్టీ కాదు, జనరల్గా రాజకీయ పార్టీలు చేసే పనే అది. సో కాబట్టి అంబటి రాంబాబు గారు మారతారంటే మారాలి. యాక్చువల్గా ఆయన మారతారు అనుకున్నారు అందరూ, కానీ ఆయన మారినట్టు కనిపించట్లేదు. అయితే ఒకటి మాత్రం మారారు. ఇప్పుడు ఎంత కాపు టైగర్ అన్నా కానీ నేను కాపు టైగర్ని కాదు, నా కాపులతో సంబంధం లేదు, నేను కాపు లీడర్ని కాదు, నేను కాపుల కోసమే రాజకీయాలు చేయట్లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.